చైనాకి చెక్ పెట్టేందుకు ఏర్పడినటువంటి క్వాడ్ మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ. అప్పట్లో బైడెన్ 4 ఏళ్ళు పట్టించుకోలేదు, లాస్ట్ ఇయర్ ముగిసిపోతుందనగా ఒకసారి మీటింగ్ జరిగింది. ట్రంప్ వచ్చాక కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మీటింగ్ జరిగింది. చైనా మొన్న ట్రంప్ని తిక్కలోడి కింద ముద్రేసి తరిమేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి మీటింగ్ ఇది కీలక ప్రాధాన్యం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ సిద్ధమైంది. ఈ ప్రాంతంలో సరఫరా అంతరాయాన్ని తగ్గించేందుకు ఇంధన భద్రత, కీలక ఖనిజాల ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతం మీద నిఘాను మరింత పెంచాలని, పోర్టులను ఆధునీకరించాలని నిర్ణయించింది. స్వేచ్ఛాయుత రవాణా కోసం $20 బిలియన్ ప్రభుత్వ ప్రైవేట్ రంగం ద్వారా మూలధనంగా సమకూర్చాలని నిశ్చయించింది. ఇందులో ఇంధన భద్రత మినహా మిగిలినవన్నీ ఇండో పసిఫిక్లో చైనాను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలే. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. దీనికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మోటెగి హాజరయ్యారు. సమావేశం తర్వాత వాళ్ళంతా కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయడం అన్నది ఇక్కడ కీ పాయింట్.